ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న అస్వస్థతకు గురైన రామోజీరావును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు రామోజీరావు. ప్రస్తుతం రామోజీరావు వయస్సు 88 ఏళ్లు. ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ పాపారావు గారు టెలిఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. పాపారావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. పాపారావు గారు, నిజంగా ఈ ఉదయం ఒక జర్నలిస్ట్ అనే వారికి నిజంగా అంటే వినరాని వార్తను విన్నట్టుగా అనిపిస్తోంది, రైట్? ఇటువంటి సమయంలోనే ఒక మనిషి చనిపోయినప్పుడే నిజంగా సమాజానికి ఆయన చేసిన సేవల్ని మనం స్మరించుకోవాల్సిన సమయం. పాపారావు గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా రామోజీరావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? దానికి సంబంధించి ప్రస్తుతం జర్నలిజం రంగంలో ఉన్నా, ఏ పత్రికలో ఉన్నా, ఏ మీడియా సంస్థలో ఉన్నా, ఏదో ఒక రూపంలో ఈనాడు, ఈటీవీ సంస్థలతో బ్యాక్గ్రౌండ్ లో ఏదో రూపంలో సంబంధం లేకుండా ఎవరిమీ లేవు. అది స్పష్టం. ఎందుకంటే నా వ్యక్తిగత అనుభవాల దృష్ట్యా చూసుకున్నా, నేను పత్రికల్లో రాయటం మొదలు పెట్టాను. తర్వాత అయితే ఇప్పుడు మీడియాలో ఎకనామిక్ జర్నలిస్ట్ గా, రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న నేపథ్యంలో చూసుకుంటే, మొట్టమొదటగా ఈనాడు సంస్థ ఆ రోజున 2005-6 ప్రాంతంలో అక్కడ నుంచే ప్రయాణం మొదలైంది. అంటే వాళ్ళు డిబేట్లకు ఆహ్వానించడం, అంటే ఆ రోజు మరి ఒక రకంగా చిన్న స్థాయి జర్నలిస్ట్ గానే నేను రాస్తా ఉండేవాడు. అయినా కానీ వాళ్ళు ఈనాడు సంస్థ అనేది పికప్ చేసింది. దానికి మీడియా సంస్థలో మాట్లాడటం, ప్రతిధ్వని ప్రోగ్రామ్స్ ఎన్నో పార్టిసిపేట్ చేశాను. అది కొనసాగుతూనే ఉంది. అంటే చాలా సందర్భాల్లో మన రాజకీయాలు, ఆయన రాజకీయాలు విభేదంగా ఉన్నా ఈనాడు సంస్థ ఏ రోజు నాకు స్పష్టంగా కూడా చెప్పారు, ఈనాడు సంస్థలో వ్యక్తులు, మీరు ఎందుకు మరి నన్ను పిలుస్తున్నారు, నేను కొన్నిసార్లు మిమ్మల్ని ఖండిస్తున్నా కదా అంటే, మీరేం చేసినా కానీ వాస్తవికంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీతో మాకు ఏ విభేదం లేదు, మీరు వ్యతిరేకించిన కొన్ని విషయాల్లో మేము ఆదరిస్తాం మిమ్మల్ని స్పష్టంగా చెప్పినటువంటి ఒక న్యూట్రల్ వైఖరి. ఒక చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఆయనకి సైడ్ తీసుకున్నారనేది ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఓవరాల్ ఏంటంటే అది ఎప్పుడు జర్నలిజంలో ఆయన ఆదరించడంలో జర్నలిస్టుల్ని ఒక బ్యాలెన్స్డ్ వైఖరి ఉండి వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళందరినీ ఆయన ఆదరించారు. అలాగే నేను నాకు గుర్తుంది 2008 చివరిలో అప్పటి ప్రతిధ్వని యాంకర్ గా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు అనుకుంటాం, ఆయన కొంత పక్కకి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో నేను కూడా ఒక 8 ఎపిసోడ్లు ప్రతిధ్వని చేసింది. ఆయన చాలా మందికి తెలియదు, ఇది 8 ఎపిసోడ్లు అప్పుడు ప్రతిధ్వని చేశాను. తర్వాత నాకు పెద్ద యాంకరింగ్ యాప్టిట్యూడ్ లేకపోవడం వల్ల నేనే పక్కకు వచ్చాను. ఓవరాల్ ఏంటంటే ఈనాడు సంస్థతో నిరంతరంగా ముడిపడినటువంటి జీవితం లేని వాళ్ళు, అది వ్యతిరేకంగా కావచ్చు, అనుకూలంగా కావచ్చు, ఓవరాల్ ఏంటంటే రామోజీరావు గారి చరిత్ర అనేది తెలుగు రాజకీయాలు, తెలుగు జర్నలిజం తో గత 4 దశాబ్దాల పైబడి ముడిపడినటువంటి జీవితం. అదొక లెజెండ్. అది ఒక రకంగా ఖచ్చితంగా ఏంటంటే లెజెండ్, దానిలో సందేహం ఏం లేదు. తెలుగు జర్నలిస్టులు చాలా మంది ఈ రోజు చాలా బాధపడే సందర్భం. ఎందుకంటే ఆయన లేకుండా తెలుగు జర్నలిజాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే ఆయన చాలా ప్రయోగాలు, జర్నలిజంలో చాలా ప్రయోగాలు, పత్రిక దేవటంలో కానీ, ప్రజలతో ముడిపడినటువంటి మార్పులు చేయటంలో కానీ, పత్రిక భాషని కూడా మార్చిన ఆయన పత్రిక తెచ్చిన సందర్భంలో పత్రిక భాష కూడా కొత్తగా ప్రజలకు అనుకూలమైనటువంటి, ప్రజలకు దగ్గరగా ఉండే భాషతో తీసుకొచ్చి, అలా అని మళ్ళీ చిల్లరగా చేయకుండా భాషని చాలా గొప్పగా పత్రిక భాష దగ్గర నుంచి తర్వాత జిల్లా ఎడిషన్లు ప్రవేశపెట్టడం, ఇట్లాంటి ఆ రోజు ప్రయోగాత్మకంగా జిల్లా ఎడిషన్లు, ఆ తర్వాత ప్రతి పత్రిక తెచ్చింది. ఈ మధ్య కాలంలో జిల్లా ఎడిషన్లు ఆగినాయి, ఎందుకంటే ఈ న్యూస్ ప్రింట్ అనేది ఖరీదుగా మారటం, ప్రింటింగ్ అనేది ఖరీదుగా మారటం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ జిల్లా ఎడిషన్లు లేవు. కానీ చాలా సంవత్సరాల పాటు ఈనాడు తెచ్చినటువంటి వరవడైనటువంటి జిల్లా ఎడిషన్లు, ప్రతి ఇంట ప్రతి మహిళ కానీ పిల్లలు కూడా జిల్లా ఎడిషన్లు చదువుకునే అంత ఆసక్తి, పేపర్ రాగానే జిల్లా ఎడిషన్ తీసుకునే సందర్భం చాలా మందికి మహిళల్లో కానీ పిల్లల్లో కానీ ఉండేది. చాలా పెద్ద ఎత్తున జిల్లా ఎడిషన్లు, స్థానిక వార్తలు, అంటే మన గల్లీలో ఏం జరుగుతుంది, మన కాలనీలో ఏం జరుగుతుంది వార్తలతో సహా ఇచ్చినటువంటి ఒక ఇది ఉంది. దాని మీద సరే ఏదేమైనా ఏంటంటే ఈ రోజు రామోజీరావు గారు లేని లోటు అనేది ఖచ్చితంగా జర్నలిజంలో ముందు అందరికీ కనపడుతుంది. దానిలో నిస్సందేహంగా ఏంటంటే రామోజీరావు గారు ఒక లెజెండ్, ఆయన ఒక చరిత్ర. ఆయన వ్యతిరేకించే వాళ్ళు కానీ, ఆయన అభిమానించే వాళ్ళు కానీ, ఆయనతో ఏ రకమైన అనుబంధం ఉన్నాడైనా ఆయన మర్చిపోలేరు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు చాలా కష్టం. మళ్ళీ జర్నలిజం ఈ రోజు మళ్ళీ అలాంటి వ్యక్తిని పొందగలగడం చాలా కష్టం. ఎందుకంటే నాకు కూడా
సుదీర్ఘమైనటువంటి అనుభవం. నేను ఎప్పుడు ఆయన పర్సనల్ గా కలవలేదు, కానీ నాకు ఇండైరెక్ట్ గానైనా ఈనాడు సంస్థ ద్వారా నిరంతరంగా ఒక నిరంతర సంబంధం, ఈనాడు సంస్థ నిరంతర సంబంధమే నాకు ఏ రోజు చూసినా. కాబట్టి ఇది చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఆయన ఇంకా కొంతకాలం ఉంటారనుకున్నాం. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నా సడన్ గా హాస్పిటలైజ్ అయ్యారని తెలిసినప్పుడు కూడా ఏంటంటే వైద్యం మంచిది ఉంది కదా, ఆయన కొంతకాలం ఇంకా మనుగడ సాగించగలరు, వైద్యం బయటకు వస్తారని. పొద్దున కూడా నేను అదే అనుకున్నా, తెల్లారుజామున వార్త తెలియక ముందు కూడా నేను అనుకుంది ఏంటంటే ఆయన బయటకు వస్తారు ఆరోగ్యంగానే. ఎంతో కొంత ఆయన కొంత కన్ఫైన్ అయిన బెడ్ కి ఆయన బ్రెయిన్ ఉన్నంత కాలం ఆయన తెలుగు జర్నలిజానికి, తెలుగు జాతికి ఏదో ఒక రూపంలో ఆయన సేవలు అందించగలరు అనుకున్నాం. కానీ దురదృష్టం ఈ రోజు అనుకోని విధంగా ఆయన చనిపోవటం అనేది. కాబట్టి ఏంటంటే 85 ఏళ్ళు అంటే ఈ రోజు 90లు 100 దాకా కూడా నడుస్తున్నటువంటి కాలం చాలా వరకు. కాబట్టి ఏంటంటే ఆయన జీవితంలో ఒడిదుడుకులు, రకరకాల ఒడిదుడుకులు, ఎదురు దెబ్బలు కూడా కొంత ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి, ఎవరి మీద చూపించినట్టు. కాబట్టి ఏంటంటే తెలుగు జర్నలిజం ఆయన మర్చిపోలేదు. ముఖ్యంగా తెలుగు ఈనాడు సంస్థలో నాకు ఆయనతో డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా ఆయన్ని ఏదో రూపంలో ఆయనతో పరోక్షంగా లింకులుగా ఉండే బయట ఉన్నటువంటి వాళ్ళు, ఏలూరి రఘు గారు కానీ, హరికృష్ణ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళంతా ఖచ్చితంగా ఏంటంటే ఆయన తాలూకు రిప్రజెంటేటివ్స్ గా ఆ రోజు మాలాంటి వాళ్ళందరినీ ఆదరించిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈనాడు సంస్థ లేకుండా మా జర్నలిజం ప్రయాణం ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ పాపారావు గారు, ఒక విషయం మీరు అన్న దాంట్లో ఒక విషయం మాత్రం చాలా వాస్తవం. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తిగా కానీ లేకపోతే ఒక జర్నలిస్ట్గా కానీ కొన్ని అభిప్రాయాలకు స్టిక్ ఆన్ అయిపోతూ ఉంటారు. కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా రామోజీరావు అనే వ్యక్తి తన అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించే వ్యక్తి ఏ సందర్భంలో అయినా సరే. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఒక అక్షర యోధుడుగా ఆయన ఈనాడు సంస్థల ద్వారా ప్రజా సమస్యలకి సంబంధించి ఎటువంటి పోరాటం చేశారు, ఇటువంటివి కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజా సమస్యల మీద నిరంతరంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉన్నారు ఆయన. తెలుగునాట వచ్చిన ఉద్యమాల్లో, పోరాటాల్లో ఆయన వెన్నుదన్నుగా ఉన్నారు. అంటే ఒక బ్యాలెన్స్డ్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఏది జరుగుతున్నా ఆయన ఖచ్చితంగా దాని వెనక అనేక సందర్భాల్లో నిలబడినటువంటిది ఉంది. అయితే రాజకీయాల్లో రాను ఏంటంటే పార్టీదాని ఇది పెరుగుతుంది, రాజకీయాల్లో ఒక పక్కకి చేరిపోవటం, రాజకీయాలు నిలువునా చీలిపోవటమే కాకుండా రాజకీయాలు తెలుగు జాతిని కూడా ప్రభావితం చేసి మనుషులు కూడా చీల్చేస్తున్న నేపథ్యంలో ఆయన నిలబడటం చాలా అనేది, నిలబడి ఉండటం ఎంతో కొంత ఖచ్చితంగా నిలబడటం అనేది ఒకటి సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఓవరాల్ గా రాజకీయాలు తెలుగు జాతిని మొత్తాన్ని ఈ రోజు నిట్టనీరులా చీల్చేస్తున్న సందర్భం మన కళ్ళ ముందు చూస్తున్నాం. దానిలో ఎవరు ఏదో పక్కకి లాగబడుతున్న సందర్భంలో కూడా ఆయన చాలా స్థిమితంగా ఉండటానికి ప్రయత్నం చివరిదాకా చేశారని అనుకుంటున్నాను. సరే, ఏది ఓవరాల్ గా ఏంటంటే రాజకీయాలు ఏంటంటే గతంలో కమ్యూనిస్ట్ పత్రికలకే రాజకీయాలు, కమ్యూనిస్టు పత్రికలను ఉండేవి. ఈ రోజు పత్రికలన్నిటికీ రాజకీయాలు ఉన్నాయనేది జనరల్ గా ఒక ఇంప్రెషన్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఎంతో కొంత మాలాంటి వాళ్ళని ఆదరించి మేము మాట్లాడే 4 మాటల్లో కొన్ని మాటలు వ్యతిరేకంగా స్వీకరించినటువంటిది. ఎందుకంటే నేను వామపక్షవాదిగా నాకున్నటువంటి ప్రయాణాలను మొత్తంలో చెప్తున్నాను. నేను మాట్లాడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకం చేసినటువంటి విమర్శల్ని కూడా చాలా సద్విమర్శలుగా ఉన్నంతసేపు స్వీకరించిన రాజ్యాంగ పరిధిలో మనం చేసుకుంటా వెళ్లే పని ఉన్నంతసేపు ఖచ్చితంగా ఈనాడు సంస్థ అందరినీ ఆదరించింది అన్నది నిజం. ఇది నా ఒక్కడి విషయంలో ఉండే కదా, చాలా మందిని చూశాను నేను. ఈనాడు ప్రతిధ్వని లాంటి చోట నాకు బాగా అనుభవం చోట కూడా ఏంటంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా, చాలా కన్ఫైన్డ్ గా ఉన్న వాతావరణం అనేది అనుకున్నా, కానీ దానిలో చాలా డిసిప్లిన్ ఉండేది. డిసిప్లిన్ అంటే ఎవరిష్టానుసారం వాళ్ళు మాట్లాడకుండా, అంటే కొట్లాడుకునే ఈ రోజులు జరుగుతున్న కొన్ని చర్చల్లో కొన్ని చోట్ల జరుగుతున్న దానిలో కొట్లాడుకునే వాతావరణం అనేది లేకుండా ఒక స్థిమితమైనటువంటి చర్చ, దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సానుకూలంగా చెప్పుకునే అవకాశం, స్థిమితంగా ఒక కన్సిస్టెంట్ గా కొద్ది నిమిషాలైనా మన అభిప్రాయాలను మనం చెప్పుకునే అవకాశం అక్కడ ఉండేది ఆ రోజు. ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే ఆయన లేని లోటు, మళ్ళీ ఖచ్చితంగా చెబుతున్నా కదా, ఆయన కొంచెం ఆ లోటుని భర్తీ చేయగలిగినటువంటి సంస్థగా ఉండటానికైనా మిగతా సంస్థలు కూడా ఎక్కడైనా సాధ్యమైనంత వరకు ఎమ్యులేట్ చేయడానికి, ఆయనలో ఉన్న పాజిటివ్స్ అన్నిటిని ఎమ్యులేట్ చేయడానికి ఈ రోజు జర్నలిజం మళ్ళీ ఒకసారి కంకణం కట్టుకోవాల్సిన, దీక్ష పూనాల్సిన అవసరం కూడా మళ్ళీ ఉంది ఈ సందర్భంలో. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు.